హాయ్ హలో గైస్, నేను మీ సౌరవ్. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా నేను ఎక్కడున్నానంటే వైజాగ్ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నాను. ఇక్కడైతే మంచి మంచి చేపలు అని చెప్పారు. ఆ చేపలన్నీ మీకు చూపించాలంటే ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి. సో వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో వేరే వాళ్ళకి రికమెండేషన్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఎంతోమంది ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు మీలాగైతే. వీడియో స్టార్ట్ చేద్దాం అయితే. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే వైజాగ్ జట్టిన ఉన్నాం. మీకైతే చేపలు ఏ చేపలు చూపిస్తాను. ఇదైతే గవర్నమెంట్ అంటారు. దీనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇవైతే చేప చెప్పక్కర్లేదు, ఇంకా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినట్టు ఉంటుంది. ఈ చేప అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే చాలా తిన్నది అయితే. ఇంకా మంచి మంచి చేపలు చూపిస్తాడండి. మీ అందరూ చూడబోతున్నారు గంపలు. ఇవి చాలా ఎక్కువ మంది కొంటారు ఇక్కడికి వచ్చి. చూసావా వారావలో ఇవైతే ముళ్ళు గుచ్చుకుంటే ఇంకా మళ్ళీ మనకు ఒక గంట తర్వాత నొప్పి అయితే తగ్గుతుంది. మనకైతే చాలా నొప్పిగా ఉంటుంది, కానీ టేస్ట్గా ఉంటాయి చేపలు అయితే చెప్పక్కర్లేదు. చూసారా రోజంతా మనకు ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే మనకు గంపలు అమ్ముతారు అందరూ. ఫిషెస్ అంటే వీళ్ళకి ఎక్కువగా తక్కువ రేటుకి కొనుక్కో ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. చూసారా అన్నీ ఈవినింగ్ కల్లా మనకి ఫినిక్స్ అయిపోతాయి. ఇవి అయితే చేపలు అయితే చెప్పక్కర్లేదు. ఇంకా చూస్తున్నారు గాయ్స్, ఇది ఎంత పెద్ద చేపలు. కింద నుంచి పై వరకు ఉన్న చేపలు అయితే ఒడిమేనంత. దీని అయితే సూపర్గా ఉంటుంది. మీరు తింటే మళ్ళీ ఇంకా మర్చిపోరు. ఇంకా ఇలాంటివి అయితే ఇక్కడైతే చాలా ఉన్నాయి. చూడండి గాయ్స్ ఒకసారి, చాలా పెద్దగా ఉన్నాయి చేపలు అయితే. చూసారు కదా సూపర్గా ఉంటాయి ఇవైతే. ఎండి చేపలు చూడడానికి మీకు చూపించడానికి వెళ్తున్నాం. చూడండి చాలా బాగుంటాయి. ఎండివి అయితే మనకి కూరలో ఏ కూరలో వంకాయ గుత్తి వంకాయ ఇదైతే సారీ దీన్ని ఏమంటారు, ఇది సావాలంటారు. దీన్ని అయితే దీన్ని ఏంటంటారు? ఏదా నువ్వు చేపలోడు కాదు, నువ్వే అది సావాలంటారు. అవి నీకు తెలుసు కదా. నీకు ఇప్పుడు ఆడియన్స్కి మనకు చెప్పాలంటే మనం ఏంటనేది చెప్పాలి వాళ్ళకి. ఓకేరా చూపిస్తున్నాను. ఓకే గాయ చూడండి, ఇంకా బోల్డ్ చేపలు ఉన్నాయి. ఇవన్నీ సావాలంటారు. ఇవన్నీ ఆల్మోస్ట్ ఇవన్నీ టేస్ట్గా ఉంటాయి. ఇవి మనం కూరలో ఏ కూరలో వేసుకున్నా బాగుంటాయి. ఇవి చూడండి గాయస్, ఇవి కానకడతల ఒలుగులు ఉన్నాయి ఇందులో అయితే. సో ఇవి అయితే చెప్పక్కర్లేదు, ఇంకా మనకు మంచి టేస్ట్గా ఉంటాయి. ఇవి అయితే మనకి మినిమం మనం వంకాయలు అయితే సూపర్గా ఉంటాయి గాయస్, చెప్పక్కర్లేదు. ఇంకా అయితే మనకి అలాగే ఇంకా మంచి ఉన్నాయి. చూపిస్తానండి గాయస్. ఇప్పుడు మన ప్రజెంట్ అయితే మన కవ్వాళ్ళు బొట్టలోని ఎలాగెత్తుతారో మన వాళ్ళు చూపిస్తాను. చూడండి గాయస్, మీకు అక్కడ చూస్తున్నారు గాయస్. అక్కడ కవ్వాళ్ళ చాలా బాగుంటాయి. ఇవి అయితే మనకు చెప్పక్కర్లేదు. ఇంకా చూసారు కదా బాగా ఎండే ఇవి టేస్ట్గా. నాకైతే నోరు ఊరేస్తుంది గాయస్, తినేలా అనిపించేస్తుంది. కాకపోతే మనం తెలుసు కదా మనకు మంచి మొక్కలాంటివి ఉంటాయి. ఓకే చూస్తున్నారా ఎన్ని బాగా ఎండిపోయి ఉన్నాయి గాయస్. ఇవన్నీ బాగా ఎండిపోయినాయి. ఇవి చూస్తున్నారు కదా మీరు, బాగుంటాయి ఇవి. ఎండినవి ఎప్పుడైనా తినండి మీరు లైఫ్లో. ఇంకా మర్చిపోయిన ఇలాంటివి ఆల్మోస్ట్ అన్నీ ఏం చూసేయాలి. మనకు ఫిష్ కాదు ఏంటైనా సరే మనం అన్నీ తినాలి. గట్టిగా ఉంటుంది మనకు బాడీ ఏదిని. ఇక్కడైతే మన మా అమ్మ చేపలన్నీ గంపలు ఎత్తుతుంది. చూస్తున్నారు కదా అమ్మ, కార్లే కదా ఇవి. ఎంత కేజీ ఎంత ఉంటుంది ఇవి? కేజీ అయితే మన కార్లు అయితే 30 రూపాయలు అవుతుంది అంటున్నారు మా అమ్మ. చూస్తున్నారా మనకి మీరు కావాలంటే మనం వైజాగ్ జట్టికి వచ్చేసి కొనుక్కుంటే మనకు తక్కువ రేటుగా ఉంటాయి. ఇక్కడైతే మనకి ఇంకా బోల్డ్ ఉన్నాయి. అన్నీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి కేజీ ఎంత అవుతుంది మనకి ఇవి కవ్వాళ్ళు? సారీ నత్తలు. ఇవి చేసిన మెటీరియల్ 20 రోజులు 25 రోజులు 15 రోజులు 18 రోజులు 15 రోజుల్లో ఉంటారు. వాళ్ళు ఎండబెట్టుకొని తెచ్చి మనకు పాటలో అమ్ముతారు. ఎంత మనకు అంచనా మందే కొనుక్కుంటాము. ఉప్పుకొని చేస్తారు 2500కి 2300కి 2800. ఒక 10 రోజుల లోపల ఉండి ఇవన్నీ తెస్తారు బయటకి. అప్పుడు మన బోట్లలోనే మినిమం మొన్నే మనకి రీసెంట్గా బోట్లు కాలిపోవడం జరిగింది. వాళ్ళు ఎంత కష్టపడి బీచ్ లోపలికి వెళ్ళి ఎంత కష్టపడి ఇవన్నీ ఒక 10 days ఉన్న తర్వాత తెస్తారు ఇవన్నీ. చూస్తున్నారు కదా మీరు, బోట్లు అయితే మొన్నే కాలిపోయినాయి రీసెంట్గా. మనకి ఎన్నో కోట్లు కొరిజోపోయి మనకి గవర్నమెంట్ చాలా మనకు హెల్ప్ చేసింది. చూస్తున్నారు కదా ఇవి నత్తలు అయితే మీకు చెప్పక్కర్లేదు.
ఇగో ఇలాగైతే మేము అప్పుడులో అయితే తినేసినాం ఇవి అయితే. ఇగో చాలా బాగుంటాయి. మనం వండుకోపోయిన పర్ల కూరకి మనం సెల్దనంతో మనం తినేవచ్చు తెలిసి ఇవి అయితే బాగుంటాయి కదా ఇవి అయితే క్లాస్గానే ఉంటాయి, బాగుంటాయి. మీతో ఒకటి మీరు నెక్స్ట్ నాతో వస్తారు కదా అప్పుడు తినిపిస్తాను మీకు కూడా. ఓకే గాయ్స్, సరే మామ వెళ్తాం అయితే మేము. ఓకే మామ, మీకు ఇప్పుడైతే పెద్ద సావాలు చూపిస్తున్నాను చూడండి గాయ్స్. మీరు చాలా పెద్ద సైజు ఇవి అయితే చూస్తున్నారు కదా. మామ ఇచ్చారు మనకి మామ చాలా పెద్దది సావాలి ఇది. ఇది ఇంకా ఎండలు కదా మామ, ఇది ఎండలంత. ఇది అయితే చాలా బాగుంటుంది. ఇది చూసారు కదా మీకు చూపించాను కదా, అవి చిన్నవి, ఇదైతే పెద్దది, చాలా బాగుంటుంది ఇదైతే. ఓకే గాయ్స్, ఇంకా మీకు మనం చేపలు సిప్పులో తెచ్చిన తర్వాత మనం దేని మీద తీసుకెళ్తామో అవన్నీ మీకు చూపిస్తాను రండి గాయ్స్. ఒకసారి మనం సిప్పులోంచి చేపలు రాగానే మనం ఈ రిక్షాలు మన దగ్గర తెస్తారు. దీని మీదే ఆల్మోస్ట్ అన్ని చేపలు ఎక్కించుకెళ్తారు దీని మీద. చూడండి గాయ్స్, చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అయితే జట్టును అయితే చూస్తున్నారు కదా. అలాగే ఇవి ఏంటంటే మనం ఉప్పు నీటిలో మనం ఇంటి దగ్గర బకెట్లు వేసుకుంటే ఇక్కడ డబ్బులు ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి ఇవి అయితే. దీంట్లో ఉప్పు వేసి వాటర్ వేసి అన్నీ బాగా ఒక 2 days అలా ఉంచేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఆరబడతారు. ఇక్కడ బాగా ఎండలో ఆరిన తర్వాత మనకు మార్కెట్కి పట్టుకెళ్ళి అమ్ముతారు, లేదంటే జట్టుని అమ్ముతారు కొంతమంది. చూస్తున్నారు కదా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడైతే. ఇంకో ఇందులో అయితే నేను అన్నట్టు ఇగో చూసారా చేపలు ఇందులోనే చూసారా నానబెట్టి ఇగో ఉప్పు వేసి చూస్తున్నారు కదా గాయస్. ఇగో కార్లు అవిని ఇగో చూస్తున్నారు కదా. ఓకే మీకు అందరికీ మీ అందరికీ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి చూస్తున్నారు కదా గాయస్. అలాగే ఇంకా మంచి ఫిషెస్ ఇంకా చాలా ఉంటాయి మీకు. ఓకే గా, జై హింద్.